కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపుపై జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మోదీ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ అమ్మా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు గురించి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చూసాం మనం. ఈ నేపథ్యంలో మోదీ గారు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాకపోవచ్చు, వాళ్ళ సంపూర్ణమైనటువంటి ఆధిక్యత రాదు అనేది వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసి ఏమన్నాడు, గతంలో కూడా ప్రత్యేక హోదా గురించి మీరు మాకు 25 మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి, మెడలోంచి తీసుకొస్తానన్నాడు. ఆ తర్వాత వాళ్ళకి ఆధిక్యత వచ్చింది, మనం ఏం చేయలేకపోయామని చెప్పాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ప్రయత్నం చేస్తానంటున్నాడు. ఆపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తానన్నాడు, ఆపుతానని అంటలా. ఇప్పుడు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఏముంది, రేపు మనకు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం అనలేకపోతున్నాడు. ఎందుకంటే అన్న 5 నిమిషాలకి ఆయనకి ఏం జరిగిద్దో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి మాట్లాడే మాటలే తప్ప చిత్తశుద్ధి లేదనేది అర్థమైపోయింది. నువ్వు అక్కడ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని ప్రకటించిన తర్వాత పరిపాలనా రాజధానికి ఇప్పుడు నీ పర్యటనకు వస్తున్నటువంటి జనాదరణ చూస్తేనే అర్థమైపోతూ ఉంది. సార్ అసలు భారతీయ జనతా పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ సంపూర్ణమైనటువంటి ఆధిక్యత రాదు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు భావిస్తున్నారు? లేదంటే అసలు అలా భావించే ఇటువంటి కమెంట్ చేశాడా, లేదంటే అసలు జనాల్ని మభ్యపెట్టేందుకే గతంలో నాకు 25కి 25 ఎంపీ స్థానాలను ఇవ్వండి, నేను కేంద్రం మెడలు ఉంచుతా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రం ముందు మెడలు ఉంచిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా అలా మభ్యపెట్టి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? నిస్సందేహంగా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకు అవసరం. ముఖ్యమంత్రిగా ఆయన దించడం ఇప్పుడు ప్రజలకు అవసరం. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకు అవసరం. ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని దించడం అనేది ఇప్పుడు ప్రజలకు అవసరం. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రజలే గెలవబోతున్నారు. అక్కడ ప్రజల నియంత మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది. అది ఆయన స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏందంటే ఆయన కనుక పదవిలో లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి జనాల్ని ఒక మభ్య పెట్టేసి మాయమాటలు చెప్పేసి మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. విశాఖ ఉక్కు నగరానికి సంబంధించి అసలు దానికి మూలకారకుడు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏ విధంగా ఎట్లా చేయాలి, దీన్ని నెరవేరం ఎలా చేయాలని ఇప్పుడు చేసింది ఇతనే కదా. ఏ రోజు దాని గురించి ప్రస్తావన అయితే తీసుకురాలేదు కదా. విశాఖపట్నాన్ని తీసుకొస్తున్న రైల్వే జోన్ గురించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏంటి, మీరు దాని మీద మాట్లాడిన మాటలేంటి, ఇవన్నీ చూసుకుంటున్నారు కదా. సంపూర్ణమైనగా వాళ్ళు ప్రకటించలేదు కదా. దానికి కూడా వెలుసుబాట్లు ఎన్నో కలగజేశారు కదా. వరకు పేరుకు మాత్రమే ప్రకటించారు, దానికి వచ్చిన రాబడి కూడా రాకుండా చేశారు కదా. అయినా సరే నువ్వు మాట్లాడలేదు కదా. రామ్మోహన్ నాయుడు గారు దాని గురించి వివరణ ఇచ్చాడు కదా. కానీ మీ లోక్సభ సభ్యులు ఎవరు దాని గురించి మాట్లాడలేదు కదా. ఇక్కడ వచ్చేదానికి ఒకటి కృష్ణ, ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్ని డోలాయమానంలో చేయబోతున్నారు. అంటే ఎందుకంటున్నాడంటే ఇక్కడ దాన్ని గూఢార్థం కూడా మీరు చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో జతకట్టింది, రేపు వాళ్ళు అధికారంలో రాకపోతున్నారు, మీరు కనుక మళ్ళీ మాకు కనుక 25 స్థానాలు ఇస్తే అప్పుడు మా అవసరం వాళ్ళకు ఉంటుందని చెప్పే ప్రయత్నం. అంటే ఎన్డీఏ అక్కడ అధికారంలో రావటం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అతను. దాని నిగూఢ అర్థం అది. అంటే సార్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బస్సు పర్యటన చేసినటువంటి నేపథ్యంలో రాయలసీమలో కానీ కోస్తాలో కానీ ఎక్కడ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. కరెక్ట్గా ఉత్తరాంధ్రలో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. అది కూడా విశాఖలో ఆయన సభ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారిని మభ్యపెట్టేందుకే అక్కడ ఈ టాపిక్ని, ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? అది నిస్సందేహంగా దాన్ని అంశాన్ని తీసుకొచ్చాడు. రెండోది ఇప్పుడు మీరు ఒకసారి చరిత్ర కనుక పునరావృతం చేసుకుంటే మీరు మొత్తం కనుక పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో 20 స్థానాలు పైన ఎవరికి వస్తే వాళ్ళే అధికారంలో ఉన్నారు ఇప్పుడు దాకా. అవును, అర్థమైందా? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే 34 నియోజకవర్గాలు, శ్రీకాకుళం 10, విజయనగరం 9, విశాఖపట్నం 15 నియోజకవర్గాలు. నిన్నటిదాకా వాళ్ళ ఆశ ఏంటంటే విజయనగరంలో మంచి నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఎట్లయినా సరే ఆ అత్యధిక స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కళా వెంకటరావు అనే వ్యక్తి అక్కడ బొత్స సత్యనారాయణని ఓడించే స్థాయికి వచ్చేసారు. ఈరోజు ఓడిపోబోతున్నాడు బొత్స సత్యనారాయణ గారు కూడా. ఇవన్నీ వాళ్ళకి వేగుల ద్వారా నివేదికలు అందుతున్నాయి కదా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి ప్రేలాపనలన్నీ పేలుతున్నారు అనమాట. ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ఉత్తరాంధ్ర 31-32 స్థానాలు
శ్రీకాకుళంలో కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు, ఒక్క స్థానం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. విజయనగరంలో ఒకటి వచ్చిద్దా, రెండు వచ్చిద్దా అనేది ఇప్పుడు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం యావత్తు చూసుకుంటా ఉంటే 161 నుంచి 165 స్థానాల మధ్య ఎన్డీఏ కూటమికి వస్తుందనేది స్పష్టంగా అతనికి ఉన్నటువంటి నివేదిక. దీన్ని ఎలా మార్చుకోవచ్చు? ముఖ్యంగా అతను గడపలో అతని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈరోజు. ఇవన్నీ ప్రజలు చర్చించుకోకుండా ఏదో బలంగా ఉన్నాడు, ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, అధికారంలో రాబోతున్నాడని చెప్పుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అక్కడ నీకు వచ్చే ప్రజాదరణ ఏందో చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు ఏదన్నా సభలో సమావేశాలు పెట్టుకుంటూ ఉంటే వస్తే జనాభాను చూస్తూనే ఉన్నారు. అసలు ఇవన్నీ పక్కన పడేసేయండి. నిన్న, ఈరోజు, మొన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియను ఒకసారి పరిశీలించండి మీరు. కోలాహలంగా, ఆనందంగా, ఎంత విజయోత్సవ ర్యాలీలాగా ఉన్నాయో తప్ప అదేదో ఎన్నికల ముందు జరిగే సంగ్రామంలా కనపట్ల. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, ఫలితాలు అక్కడ అనుకూలంగా వచ్చిన తర్వాత చేసే ఆనందం, విజయోత్సవ ర్యాలీలు ఎలా ఉంటాయో ఇప్పుడు అలా ఉన్నాయి అక్కడ. ఓకే, పోనీ వీళ్ళకు ఏదో జనాభా ఇట్లా వచ్చారని చెప్పుకోవడానికి, మాకింతమంది వచ్చారని చెప్పుకోవడానికి మీరు నామినేషన్లు ఇస్తున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి 100 పైచిలుకు దాంట్లో ఎన్నిసార్లు ఇలాంటి విజయోత్సవాలు జరిగే ర్యాలీలాగా మీకు వచ్చారు. ఇవన్నీ వాళ్ళకి కనపడుతున్నాయి. అంతా ఓటమి పోయి వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ బలహీనంగా ఉంది ఉత్తరాదిన, ఇక్కడ నేను బలంగా ఉన్నాను, మన అవసరం వాళ్ళకి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ పొరపాటున ఏదన్నా తగ్గితే నీలాంటి వాళ్ళని నమ్మరాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ అధ్యక్షుడిగా చేసేసి, కన్వీనర్గా చేసేసి ఆయన భుజస్కంధాల మీద పెడతాడు. ఆయన మిగిలిన తీసుకురాగల శక్తి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడికే చెల్లింది అది. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత భారతీయ జనతా పార్టీ పెద్దలు అమిత్ షా గారు, మోదీ గారు గుర్రుగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా కొన్ని రూమర్స్, అంటే కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటి మీద మీ స్పందన ఏంటి? ఏముంది, ఎన్డీఏ కూటమి వచ్చేసి తల్లికి తెలుగుదేశం పార్టీలో కలిసిన తర్వాత చాలామంది చొక్కాలు దించుకున్నారు, బట్టలు దించుకున్నారు, ఏ విధంగా మాట్లాడారు. ఇంకేముంది, రేపు సీఎస్ను మారుస్తారు, ఎల్లుండి డీజీపీ మారుస్తారు, చాలా ప్రక్షాళన జరగబోతున్నాయి, చొక్కలు కనపడబోతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పని అనుకున్నారు. ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. ఇప్పటివరకు ఏం జరిగింది? పెద్దగా ఏం జరగలేదు కదా. ప్రజల యొక్క ఆవేశాన్ని అడ్డుకట్టలేకపోతున్నారు వాళ్ళు. ప్రజలు ఈరోజు ప్రజలు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ నుంచి పెద్ద సహకారం వస్తుందని చెప్పని వీళ్ళేదో భావించారు. దానికి పెద్దగా వచ్చినట్టు నేనే భావించారు. ఎవరేమనుకున్నా సరే వీళ్ళు ఊహించిన స్థాయిలో వాళ్ళకి సహాయ సహకారాలు అయితే అందట్లేదు. అది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీకు చర్యలు తీసుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరికలు చేశారన్నా కూడా నేను భావించట్లేదు. వాళ్ళు ఇప్పుడు చాణక్య నీతిని ప్రయోగిస్తున్నారు. అక్కడ ఇద్దరిని మచ్చిక చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. ఇద్దరిలో ఎవరు ఆధిక్యత వచ్చినా కూడా వాళ్ళకే గెలుస్తారు కదా అన్న ధీమాతోటి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడారు కదా, ఇంకేముంది ఆయన మీద చర్యలు తీసుకుంటామనే ఆలోచన అయితే ఉంటుందని అయితే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా భావించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.